నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 7వ తారీఖు 2025 బుధవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5 గంటల 51 నిమిషాలకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 34 నిమిషములకు. ఈరోజు తిది దశమి ఉదయం 10 గంటల 21 నిమిషం వరకు. తదుపరి ఏకాదశి తిథి ప్రవేశము. అయితే ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము సాయంత్రం 6 గంటల 15 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రము అనగా ఉత్తరా నక్షత్ర ప్రవేశము. అయితే ఈరోజు వర్జము రాత్రి సమయంలో 2 గంటల 20 నిమిషముల నుంచి తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషముల వరకు. అయితే రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషముల నుండి మధ్యాహ్నం 1 గంట 18 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము ఉదయం 11 గంటల 47 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 38 నిమిషముల వరకు. అయితే బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 15 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 3 నిమిషముల వరకు. అయితే అమృత ఘడియలు ఉదయం 11 గంటల 14 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 59 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దానికి తగ్గ ప్రయత్నాలు చేసుకోండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే ప్రయాణాల్లో లాభాలుంటాయి. మీరు ఏ పని తలపెట్టినా ఈరోజు లాభాలతోనే ముగుస్తుంది. చాలా చక్కని అనువైన సమయము ఈరోజు. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చర్మ సంబంధిత సమస్యలు తల ఎత్తే అవకాశం కనబడుతోంది. దానికి తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు కానీ సమస్యలు కానీ కుటుంబంలో లేవు. అన్యోన్యమైన వాతావరణం, శుభవార్తలు వినడము, శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు, సూచనలు ఈరోజు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఆ దిశగా మీరు ఏదైనా చేయాలని అనుకుంటే చేసుకోవచ్చు. అయితే మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయాలను దర్శించండి. గురు పూజ తప్పనిసరిగా చేసుకోండి. గురునామస్మరణ తప్పనిసరిగా వినే ప్రయత్నం చేసుకోండి. అయితే తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధ పడితేనే, కష్టపడితేనే, ఓర్పు చూపిస్తేనే మీకు సక్సెస్ వచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు వ్యాపారంలో వాళ్ళకి చూసినట్టయితే చాలా జాప్యత, ఆలస్యాలు, ఏ పని ముందుకు కాకపోవడము, ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. మరి ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మణికట్టుకు సంబంధించి అనగా రిస్ట్కి సంబంధించినటువంటివి, లిగమెంట్స్కు సంబంధించినటువంటి ఇబ్బందులు తల ఎత్తేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనప్రాప్తి, వస్తు వాహన భూమి యోగాలు కనబడుతున్నాయి. దీంతో పాటుగా ఏ పని తలపెట్టినా అంటే ధనానికి సంబంధించినటువంటి ఏ పని తలపెట్టినా ఇవ్వాల్సిన వాళ్ళు ఇచ్చేయడము, పాత బాకీలు వసూలు అవ్వడము, ఇలాగ ధనానికి సంబంధించి ఈ రోజు అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏమైనా చేయాలనుకుంటే తప్పనిసరిగా చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము శనిదేవుణ్ణి ఆరాధించండి. శని ఆలయాలు తప్పనిసరిగా దర్శించండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త రంగాలు చొరవ చూపించండి. అంటే వేరే దానిలోకి వెళ్ళడానికి మీరు ఇంట్రెస్ట్ చూపించండి. యాక్టివ్గా ఉండండి. కొత్త కోర్సుల్లో కానీ, కొత్తగా ఏదైనా చేయాలన్నా, కొత్తగా చదువుకోవాలన్నా ఇలాంటి వాటికి ఈరోజు అత్యంత శుభదినము. ఆ ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక సహాయ సహకార సంస్థల నుంచి మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ప్రశాంతత కొంచెం లోపించేటట్టుగాను, ఒత్తిడి ఎక్కువగా ఉండేటట్టుగా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటట్టుగా ఈరోజు కనబడుతోంది. పరిహారంగా దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా అమ్మవారికి పూజ కానీ లేదా ఆ అమ్మవారికి చీర సారె పెట్టడం కానీ ఇలాంటివి చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు నూతన అభిరుచులు అభివృద్ధి చెందేటట్టుగా గోచరిస్తోంది. మీరు నూతన మార్గాలు ఏదైనా
అవలంబించాలన్నా, ఏదైనా కొత్తగా ప్రారంభించాలన్నా, కొత్తగా చదవాలన్నా, ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ రోజు అత్యంత అనుకూలం రోజు. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. తరువాత వ్యాపారస్తులకు క్రియేటివ్ రంగాల్లో ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో దానికి సంబంధించిన వారికి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక నీరసం కానీ, అలసట కానీ, ఇలాంటి చిన్న చిన్న జలుబు, దగ్గు ఇలా వాతావరణానికి సంబంధించినటువంటి మార్పులు ఆరోగ్యపరంగా చోటు చేసుకుంటున్నాయి. దానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. అయితే కుటుంబ పరంగా చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. చాలా చక్కని విహారయాత్రలకు వెళ్ళడము, మంచి శుభవార్తలు వినడము ఇలాంటివన్నీ ఈ రోజు కనిపిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము గురు సంబంధిత ఆలయ దర్శనం చేసుకోండి, గురు పూజ చేసుకోండి, గురువుకు సంబంధించినటువంటి దానాలు కానీ, హోమాలు కానీ మీ శక్తి అనుసారం జరుపుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది ఈరోజు పంచాంగంలో దిన ఫలితాలలో మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, పరిహారాలు, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.